నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తణుకులో పర్యటన చేస్తూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ మీద ఆయన అక్కడ రావటం జరిగింది. ఈ కార్యక్రమం అక్టోబరు 2 నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ని బాగా తీర్చిదిద్దాలి, బాగా చేయాలి అని ఆయన చెప్పడం జరిగింది. మన ఏదైతే ఉమ్మడి జిల్లా ఉందో రాష్ట్రంలో కింద నుంచి 3వ స్థానంలో ఉంది. 3వ స్థానం కాదు, కింద నుంచి 3వ స్థానం. ఈ 9 నెలల పాలనలో ఈ స్థితికి దిగజారిపోయిందనే దానికి ఆయన నోటితోటే చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా తడి చెత్త పొడి చెత్త అని బుట్టలివ్వటం, తడి చెత్త పొడి చెత్త అని చెప్పి వ్యాన్లు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఇంటింటికి సందు సందు తిరిగేలా చూసి, ఇంకా వెళ్ళలేని ఏరియాకి ఆ తోపుడు బళ్ళను పంపించి ఎక్కడా కూడా చెత్త లేకుండా పరిశుభ్రత కాపాడటంలో 5 సంవత్సరాలు మాకు చెప్పుకోవటం రాదు, చాలా బాగా చేశాం, అందులో ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశంలోనే మంచి పొజిషన్కి వెళ్ళటం కూడా జరిగింది. నీతి ఆయోగ్ వాళ్ళు కూడా కితాబు ఇవ్వటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి ఎక్కడికక్కడ దుర్వాసనతోటి ఆ చెత్త కుప్పలో కొన్ని చోట్ల తగలబెట్టి ఆ పొల్యూషన్ తోటి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు గతంలో ఉండి, ఈ స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి మున్సిపాలిటీ చెత్త కుప్ప మీద కూడా ఒక మిషనరీ బిగించి దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి, అంటే గైడ్లైన్స్, కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత గైడ్లైన్స్ ప్రకారం అవి అమర్చి తడి చెత్త పొడి చెత్త, ప్లాస్టిక్ సపరేటు, ఐరన్ సపరేటు, మరి ఈ ఏదైతే పొడి ఉందో దాన్ని సపరేట్ చేసి ఎరువులు కింద ఓడేటట్టు, ప్లాస్టిక్ని ప్లాస్టిక్గా అమ్ముకునేటట్టు, ఐరన్గా అమ్ముకునేటట్టుగా మున్సిపాలిటీకి ఇన్కమ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఇది మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం చేసాం. భారతదేశంలో ఎలా చేశారో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేసాం. అందుకే ఇవాళ చెత్త కుప్పలు మొత్తం ఏదైతే డంపింగ్ యార్డ్లు ఉన్నాయో అన్నిటినీ కూడా ఇది గ్రైండ్ చేసి తగ్గించేసే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడ ఎక్కడ అంటించే పరిస్థితి లేకుండా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడా కూడా చెత్త లేకుండా గత 5 సంవత్సరాల్లో కూడా చేసాం. ఏదైతే కేంద్ర ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 60 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం చేస్తే దాన్ని అవహేళన చేసేది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ కేంద్రంతో ఇవాళ బీజేపీతో కలిసి నువ్వు చేస్తున్నావు. ఆ 60 రూపాయలు తీసుకోవటం మానేసామని చెప్పారు మీరు. 60 రూపాయలు తీసుకోవటం మానేసి ఏం చేశారు? ఏదైతే స్వచ్ఛ భారత్ ఇచ్చిన వ్యాన్లు ఉన్నాయో ఆ వ్యాన్లన్నీ కూడా మూలన పాడేసే కార్యక్రమం చేసి, పూర్వకాలం ఇంకా మీరు ఒంటెట్ల బండి తీసుకురాలేదు. ఇంతకుముందు మన చిన్నప్పుడు
ఎద్దుబండి వచ్చేది చెత్త తీసుకెళ్తాకి, అవునా కదా? ఎద్దుబండి. అటువంటిది వాళ్ళ చక్రాల బండితోటి మీరు చెత్త తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం వల్ల ప్రతి మున్సిపాలిటీలోనూ చెత్త పేరుకుపోయి దుర్వాసనతోటి దోమలతోటి చాలామంది అవస్థలు పడతా ఉన్నారు. మీరు ఆ వ్యాన్లను ఎందుకు పక్కన పెట్టారు? ఆ వ్యాన్లు మీ భాగస్వామైన బీజేపీ ప్రభుత్వ కేంద్రం ఇచ్చినవి కాదా? మీరు ఎందుకు పక్కన పెట్టారు? మీరు 60 రూపాయలు మేము వసూలు చేసి అది డిజిలికేట్లకి ఉపయోగించేవాళ్ళం కాబట్టి అవి నడిసేయి. మీరు 60 రూపాయలు మానేసామని చెప్పి ప్రజల దుర్గంధాన్ని అంటగట్టే కార్యక్రమం చేశారు మీరు. అందుకే మన జిల్లా, ఉమ్మడి జిల్లా ఇవాళ కింద నుంచి 3వ ప్లేస్కి వెళ్ళిపోతాను. కారణం మా టైంలో అలా లేదు, అవార్డులు కూడా తెచ్చుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి చేస్తున్నాం. మీరు నిన్న వచ్చారు, ఎక్కడికక్కడ బంధించే కార్యక్రమం చేశారు, తణుకుని దిగ్బంధం చేశారు. అక్కడ పశువధ జరుగుతుంది, ఆవుల్ని గేదెల్ని దారుణంగా కోసేస్తున్నారు. దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయినాయి. సూడి ఆవులని తెలియదు, సూడి గేదెలని తెలియదు, దొంగతనంగా తీసుకెళ్ళి అవి కట్ చేసే కార్యక్రమం చేసేస్తున్నారు. దాని మీద అక్కడ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఆ దుర్గంధమైన వాసన భరించలేక వేలాది లీటర్ల బ్లడ్ భూమిలో కలిసిపోతుంటే పిల్లలు తల్లులు అన్నం తినలేక ఆ ఏరియా అంతా దుర్గంధంతో ఉంటే అక్కడ పక్కనే ఆనుకునున్న ఎఫ్సీ మన సివిల్ సప్లై గోడౌన్స్, ఏదైతే ప్రజలకు బియ్యం సప్లై చేయాల్సిన బియ్యం గోడౌన్స్ను కూడా ఆ ఫ్యాక్టరీ వాళ్ళ కోసం ఖాళీ చేయించేసి ఖాళీగా పెట్టి ప్రైవేట్ గోడౌన్స్ కూడా తరలించే కార్యక్రమం చేశారు. ఇదేంటి ఇందులోకి వచ్చారు అనుకోవచ్చు మీరు. అంటే ఏదైతే ఆ పశువధ నడుస్తుందో ఆ పశువధకు ఆనుకునే సివిల్ సప్లై ఓన్ గోడౌన్స్ ఉన్నాయి. ఆ గోడౌన్స్లో రైస్ వేయకుండా ప్రైవేట్ గోడౌన్స్లో రైస్ వేసి ఇవాళ అక్కడ లాస్ అయ్యే కార్యక్రమం కూడా భరిస్తుంది గవర్నమెంట్ అని మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను. ఆ ప్రజలు కోర్టుకు వెళ్ళారు, స్టే ఇచ్చారు, అయినా సరే ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. అక్కడ 40 ఎకరాలు ల్యాండ్ ఉండాలి ఆ ఫ్యాక్టరీకి. 3 ఎకరాలు 20 సెంట్లలోనే వేలాది గేదెలు కట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల వాయు పొల్యూషను, గ్రౌండ్ పొల్యూషన్ తోటి పాడైపోయి ఆ తణుకు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఆ హింసను చూడలేకపోతున్నారు. అక్కడ మీరు పోలీసులు బారికేడ్స్ కట్టి అక్కడ మనుషులు వెళ్ళనివ్వకుండా కూడా మీరు బయటకు రానివ్వకుండా ఆపేసే కార్యక్రమం చేశారంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. మీరు తెచ్చుకోండి రిపోర్టు, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఉంగుటూరులో ఆ మనిషి నా బంధువు చనిపోయారు, వెళ్ళాలంటే కూడా వెళ్ళనివ్వకుండా ఆపేస్తే పోలీసు వాళ్ళు ఇదిగో చనిపోయిన ఫోటో అని చనిపోయిన మనిషి ఫోటో చూపిస్తే ఆ మనిషి కూడా ఉంగుటూరు వరకు పోలీసుని పంపించి వదిలే కార్యక్రమం చేస్తున్నారంటే మీరు ఎంత దౌర్భాగ్యంగా నడుపుతున్నారో చూడండి. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి అక్కడ. మరి ఆ ఎమ్మెల్యే చూడండి, అక్కడ ఎమ్మెల్యేకి చేతులు మారకపోతే ఆయన డబ్బు తీసుకోకపోతే మరి నా నియోజకవర్గంలో నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ నలుగురిని తీసుకెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇప్పించాలి కదా. ఆ పొల్యూషన్ తోటి బాధపడిపోతున్నామని పవన్ కళ్యాణ్ గారికి పొల్యూషన్ రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఆయన రోడ్డు మీద ఆగి ప్రజలందరూ కూడా బస్సులు వేసుకెళ్ళి అక్కడ చూస్తే దిగి చూసి మీకు న్యాయం చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏమైందో తెలియదు. అది ఇదే తెలుగుదేశం ఆఫీస్కి కూడా మరి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళేది ఎక్కడైతే తాడేపల్లిలో, అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇవాళ మీరు వస్తున్నారంటే మీ దగ్గరికి ఎక్కడికి వచ్చేస్తారో అని చెప్పి పోలీసులు దిగ్బంధం చేశారంటే ఈ తణుకు మరి ఈ కాలుష్యాన్ని, ఈ పొల్యూషన్ని మీరు ఎలా ఆపగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టారు, చాలా సంతోషం. మీరు స్వచ్ఛ భారత్కి నాంది పలికారు, తణుకు రావటం సంతోషం. ఈ తణుకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ హింస ఏంటి, ఈ ఆవుల కటింగ్ ఏంటి, గేదెల కటింగ్ ఏంటి, ఇంత దారుణమైన పరిస్థితిని ఎలాగ ఆపాలని చెప్పి చూస్తుంటే దానికి మీరు సహకరించకపోగా
ఈ ఎమ్మెల్యే కూడా వాళ్ళ గాలికి వదిలేసి కోట్లాది రూపాయల చేతులను పుచ్చుకున్న ఈ ఎమ్మెల్యే పావల ఎమ్మెల్యే అని పేరు. లిక్కర్లో మళ్ళీ కోడి పందాలకి లక్షల్లో, పేకాటకి లక్షల్లో, ఇక గంజాయి అయితే యథేచ్ఛ, క్రికెట్ బుక్కేలు చెప్పలేం. మరి రౌడీయిజం విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి క్లబ్ డ్యాన్సులు కూడా నడిపే పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఈ ప్రభుత్వ పరిస్థితి అని చెప్పి వీటి మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎంత దారుణంగా ప్రతి రాష్ట్రం అంతా కూడా ధనదాహంతో, సంపాదనతోటి దాచుకో, దోచుకో, పంచుకో ఈ పరిస్థితి నడుస్తుంది. బాబు గారు మీరు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ నిన్న వచ్చిన కార్యక్రమాన్ని మీరు చూస్తే, గమనిస్తే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గాల్లో వస్తారు, గాల్లో వెళ్ళిపోతారు. ఆయన ఏ బస్సులో వెళ్ళినా సరే ఎవరన్నా ఒక వినతి పత్రం ఇలా చూపిస్తే వాళ్ళని వెంటనే కూడా తీసుకురండి అని చెప్పి వెనకాల ఒక టీంని పెట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళ బాధల్ని నెరవేర్చే కార్యక్రమం చేశారు. నిన్న మీ మీటింగ్లో ఒకళ్ళిద్దరు మిమ్మల్ని పొగట్టమే సరిపోయింది. మీరు ఈ రోజున ఫస్ట్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు అని ఒకళ్ళు పొగట్టడం, ఒకళ్ళు ఇంకో పొగట్టడం. ఒక అమ్మాయి మాకు మరి వికలాంగుల పెన్షన్ రావాలి, మేము లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, మాకు మరి ఆరోగ్యశ్రీ లేదు, మాకు వర్తించాలని చెప్పి ఇప్పించాలని చెప్పి వాళ్ళు అడిగినా సరే దాని మీద స్పందించకుండా ఇంకా నలుగురు మాట్లాడే విధానాన్ని కట్ చేసి దబాయించి ఆపి మీ ఉపన్యాసం మీరు మొదలెట్టేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు జన సముద్రం, జనలోకం, జనంతో మనిషిగా మమేకమై ఉండేవారు ఆయన. మరి ఇవాళ మీరు చూసాం, మరి నిన్న వచ్చారు, మీరు ఎంత దారుణంగా ఉంది మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ అమ్మాయి ఆ పరిస్థితి అడగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 హాస్పిటల్స్ జిల్లా కోటి చెప్పని కట్టారు. 5 కంప్లీట్ అయినాయి, ఇంకా 12 రన్నింగ్లో ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. దాని మీద శ్రద్ధ చూపించండి. ఏదైతే 750 మెడికల్ సీట్లు వచ్చినాయో అది వెనక్కి రాశారు. ఎవరన్నా రాస్తారా? మీరు రాసేశారు. కానీ అవి ప్రైవేట్ పరం కాకుండా జిల్లా మెడికల్ కాలేజీలని కంటిన్యూ చేయాలి, ప్రభుత్వమే నడిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఇవాళ జట్టీలు, ఇవాళ ఎవరో మొన్న దండేలో ఏదో సినిమా, ఆ సినిమాకి ఎక్కడో గుజరాత్ వెళ్ళి వాళ్ళ బతికే పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడే జట్టీలు 6 జట్టీలు మొదలెట్టాడు ఆయన. అది మేము చూపించుకుంటాం రాలేదు. ఆయన డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే పోర్టులు కట్టారు ఆ పోర్టులు కూడా మేము చూపించుకుంటాం రాలేదు. కొన్ని కంప్లీట్లు ఉన్నాయి, కొన్ని కంప్లీట్ దశకు వచ్చినాయి. ఇలాగ ఒకటి కాదు, ఏ గ్రామం వెళ్ళినా సచివాలయం దర్శనం ఇస్తుంది, ఆర్బీకేలు దర్శనం ఇస్తాయి, హెల్త్ సెంటర్లు దర్శనం ఇస్తాయి, మన గ్రంథాలయాలు దర్శనం ఇస్తాయి. ఇవాళ ఆర్బీకేలను పోలీస్ స్టేషన్ల కింద మార్చేసే పరిస్థితికి వచ్చిందంటే మరి దీని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి బాబు గారు అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఎంతో అభివృద్ధి చేస్తామన్నారు. కానీ 9 నెలల్లోనే ఏ దాంట్లో అయితే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పుడే ఏం చేశారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలను కొనసాగించలేదు, మీరు ఇస్తానన్న సూపర్ 6 కొనసాగలేదు. ఇవాళ రైతుల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. మరి మా టైంలో మేము రైతుల్ని ఎన్ని రకాలుగా ఆదుకున్నామో మేము మీకు ఇవాళ మీరు చూడండి. ఇది 2014 నుంచి 2019 వరకు మీరు 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే మరి 40,236 కోట్లు చెల్లించగా మీరు మరి అదే మా ప్రభుత్వం 2019, 2024 37,70,000 మంది రైతుల నుంచి, అంటే డబల్. మీరు 17,94,000 రైతులు, మేము 37,70,000 మంది రైతుల దగ్గర నుంచి మేము డబల్, మీ మీద కన్నా డబల్, అరెకరం ఉన్న రైతు దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేసి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. అంటే మీకన్నా డబల్. మీరు 2,60,00,000 మెట్రిక్ టన్నులు, మేము 3,40,00,000 మెట్రిక్ టన్నులు, 25 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇవన్నీ చేసాం, మేము పెద్ద ఎత్తున చేసాం. చేసి చెల్లింపులు ప్రభుత్వం విషయంలో బ్యాంకు నుంచి ప్రతి రోజు కూడా అకౌంట్లో డబ్బులు పడేలాగా మేము వాళ్ళకి చేసాం, సహాయం చేసాం. అలాగే కందిపప్పు ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం, గోధుమ పిండి ఇచ్చాం. అన్ని రకాలుగా కూడా మేము హెల్ప్ చేసాం, పెద్ద ఎత్తున ఆదుకున్నాం. ఇవాళ మీరు కందిపప్పు లేదు, గోధుమ పిండి లేదు,
మరి రాగి పిండి లేదు, ఏమీ లేదు. ఇవన్నీ కూడా మేము ఎన్నో పెద్ద ఎత్తున చేసి రైతులను ఆదుకున్నాం. మరి ఈ క్రాప్ మీరు ఎందుకు మానేశారు? ఈ క్రాప్ చేయటం మానేశారు. రైతులు ఎక్కడ ధాన్యం అమ్ముకోవాలో తెలియదు. 1350 రూపాయలు, మేము 1650 రూపాయలు, ఇప్పుడు 1720 రూపాయలు గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ రేట్ ఇస్తే 1350 రూపాయలు కూడా కొనే పరిస్థితిలో లేరు. దళారీ వ్యవస్థను పెరిగిపోతుంది. ఇప్పుడు మా టైంలో 1620 అంటే 1620కి కొనిపించాం. వాళ్ళందరికీ కూడా అందిని ధాన్యం. ఇవాళ అందే పరిస్థితి లేకుండా ఉంది. ఇవాళ ఎంత దారుణమైన రైతులకి మీరు ఏం చేశారు? ఈ క్రాప్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ ఈ క్రాప్ లేదు. ఈ క్రాప్ చేయకపోవటం వల్ల ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఏదో ఇన్సూరెన్స్ చేస్తారంటున్నారు. ఇవన్నీ కూడా రైతుల్ని నడ్డిరిసే పరిస్థితికి వచ్చింది. ఏదైతే మీరు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా అన్నారో 20,000, ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా ఇస్తాం, ఆలోచిస్తాం అంటున్నారు. మరి మీరు 45 ఏళ్ళ ఇండస్ట్రీ, జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. మీకు దగ్గర 10,000-15,000 కోట్ల రూపాయలతో మీకు ఖజానా అప్పు చెప్పారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా అప్పు చెప్పినప్పుడు 100 కోట్లే. కరోనా 2 సంవత్సరాలు కరోనాతోటి అయినా ఈ రాష్ట్రాన్ని ఆయన చెప్పినవి కూడా కరోనా టైంలో కూడా ఆపకుండా ప్రతి పథకం కూడా కొనసాగించే కార్యక్రమం చేశారు. ఇవాళ అటువంటి పరిస్థితి లేకపోయినా మీరు ఎందుకు ఇవాళ చేయలేకపోతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఈ సూపర్ 6 వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన పథకాలు కూడా మీరు కొనసాగిస్తా లేదంటే ఏంటని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ప్రజలు అల్లాడిపోతున్నారు, బాధలు పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో గ్రామాల్లో చూస్తుంటే. ఇవాళ మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, మరి అమ్మఒడి ఉంది, మరి నీకు 15 అన్నారు. అమ్మ నీకు 18 అన్నారు. ఇవాళ ఈ 15 లేదు, 18 లేదు. ఇవాళ ఆ రోజున ఎన్నో మాటలు అన్నారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. అబద్ధాలు ఎందుకు మాట్లాడతారండి? 15 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు. ఇవాళ 6 లక్షల చిల్లర కోట్లే అప్పు ఉంది. అందులో 2,50,000 కోట్ల అప్పు మీదే. ఇవన్నీ కూడా వాస్తవాలు మొన్న మీ ఫైనాన్స్ మినిస్టరే బయట పెట్టడం జరిగింది. ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఈ బురద? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? నిన్న కూడా మాట్లాడారు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ టైంలోనే వస్తే ఇదే మీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మీ పయ్యావుల కేశవ్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, కేంద్రం ఇచ్చింది ఇది, ఈ కేంద్రం మనం నెరవేర్చాలి, చేయాలని చెప్పి మీరు చెప్పి అన్న ఎమ్మెల్యే ఆయన ధన దాహంతో నిండిపోయి డబ్బే ప్రాధాన్యతతోటి కోడిపందాలు, ప్యాకాట్లు అన్నీ ఆడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా టైంలో అవార్డులు కూడా తీసుకున్నాం మున్సిపాలిటీలో. నేను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు శానిటేషన్ విషయంలో మన జిల్లా మీ అందరికీ తెలుసు, గట్టిగా పట్టుకుంటే ఫస్ట్లో వచ్చాం. అప్పుడు నిర్మల పురస్కార్ గ్రామాలు. తర్వాత ఇంకా బాగా చేస్తే ఇండియాలో 8th ప్లేస్ వచ్చాం. ఇంకా ఎందుకు మనం ఫస్ట్ రాకూడదని చెప్పి హర్యానా టూర్ కూడా పెట్టాం. మన ప్రెసిడెంట్లని, జడ్పీటీసీలు అందరినీ, అధికారులను. ఇండియాలో నేను మధ్యలో తణుకు ఎమ్మెల్యేగా వెళ్ళిపోవటం వల్ల 3rd ప్లేస్ వచ్చామని చెప్పి మన గవర్నర్ తోటి అవార్డు కూడా అందుకున్నాం, రాష్ట్రపతి తోటి అవార్డు కూడా అందుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మేము చేసి చూపించాం. ఇవాళ ఈ సింగపూర్ నుంచి వచ్చిన ఆయనకి ఏం తెలుసని నేను అడుగుతున్నాను. నేను శానిటేషన్ విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ మేలు చేసే కార్యక్రమంలో ముందున్నాం. కరోనా టైంలో కూడా గ్రామాల్లోనే ఉండి తిరిగి అందరినీ కూడా కాపాడుకున్నాం. మేము ఎక్కడో దోకోలేదని చెప్పి ఈ సందర్భంగా అయితే దాన్ని మేము కంటిన్యూ చేస్తే దాని మీద బురద జిమ్మి దాని ఆస్తులు ఏదో తాకట్టు పెడుతున్నారని చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ పేరు మార్చి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడిన అబద్ధాలు, ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాటలు చెప్పి మాయ చేసి ఇవాళ ఎంతమంది విద్యార్థులు డిగ్రీ చదవాల్సిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదవాల్సిన వాళ్ళు, డాక్టర్ చదవాల్సిన వాళ్ళు మధ్యలో ఆపేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? 75,000 ఉండే మెడికల్ కాలేజీ మరి ఫీజుని ఇవాళ 1,20,000 పెంచేశారు మీరు. ఈ 1,20,000 కట్టలేక ఎంతోమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. మళ్ళీ కూలి బాట పట్టారు, పొలం బాట పట్టారు, పనుల బాట పట్టారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అదే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించినప్పుడు ఏదైతే చెప్పారో అది చేశారు. తనయుడిగా 4 అడుగులు ముందుకేసి
ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి పేద విద్యార్థులందరూ కూడా చదివేలాగా ఇంగ్లీష్ మీడియం బైజూస్ యాప్ తీసుకొచ్చి మరి కేంద్రం సిలబస్ తీసుకొచ్చి ఎన్నో రకాల చదువులకి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నీ కూడా తుస్సుమనిపించారు మీరు. పేద ప్రజలు చదువుకుంటాం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను నేను. వాళ్ళ కుటుంబాల పైకి రావటం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను. ఒకటే ఎగ్జాంపుల్, హనుమాన్ జంక్షన్లో ఒక రిక్షా తొక్కునే వ్యక్తి 10th క్లాస్ మించి చదివించలేని బాబు అన్నప్పుడు ఆటో కొనుక్కు సెటిల్ అవుదాం అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లో చికాగోలో జాబ్ చేస్తూ 24 లక్షలు సంపాదించి తండ్రిని రిక్షా మానిపించి ఇల్లు కట్టించి మరి చెల్లెల్ని తమ్ముడిని చదివించుకుని నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈరోజు నాకు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని ఆనందంతో చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళని లక్షల మందిని డాక్టర్లందరినీ తయారు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దక్కితే మీ టైంలోనూ అప్పుడు చదువులకి మరి నామం పలికారు, ఇప్పుడు ఇంకా నామం పలికారు. ఏం చేద్దామని మీరు సూపర్ సిక్స్ అని ఊదరగొట్టారు. శ్రీలంక అయిపోద్దని తెలీదా మీకు? మళ్ళీ అసెంబ్లీలో భయం వేస్తుంది చూస్తుంటే అంటున్నారు. ఇవాళ ఏమైపోతారు ఈ రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, తోపుడు బళ్ళు వాళ్ళు కానీ, రజకులు కానీ, న్యాయ బ్రాహ్మణ్స్ కానీ, ఇవాళ అందరూ కూడా అలో లక్ష్మణాన్ని ఎదురు చూసే పరిస్థితికి వచ్చి ఇవాళ మీరు సభలో చెప్పేసి వెళ్ళిపోతే కాదు. ఒకసారి వెనక్కి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడని ఈ పథకాలు ఎలా నెరవేర్చారు, ఈ పనులు ఎలా చేశారు, ఈ కార్యక్రమాలు ఎలా వచ్చినాయి అని నెరవేర్చే కార్యక్రమంలో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.